ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకున్న ఒక యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి ఇంట్లో దొంగతనం జరిగిందంటూ హై డ్రామా ఆడింది. చోరీ జరిగిందని నిరూపించేందుకు ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువతి తన ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలో 25,000 ఎత్తుకెళ్లినట్లు చెప్పింది. తాను వాష్రూమ్కు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు నమ్మించింది. అనుమానం రాకుండా ఇంట్లోని వస్తువులను సైతం చిందరవందరగా పడేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ యువతిపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించక అసలు విషయం చెప్పింది. ఆన్లైన్ గేమింగ్లో 25,000 రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. తల్లిదండ్రులు అడిగితే ఏం చెప్పాలో తెలియక భయంతో దొంగతనం జరిగినట్లు నాటకం ఆడినట్లు ఒప్పుకుంది. ఆన్లైన్ గేమ్స్ పై పోలీసులు ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళాను. 5 minutes వచ్చాక బేడం పెట్టేసి వెళ్ళాం. డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసి మనీ తీసుకెళ్ళాం. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. అంతే. నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. దొబ్బేసి నేను డోర్కి పడతాను. ఎంతమంది వచ్చారు? 2 minutes. మార్నింగ్ 10 o'clock